హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఇవాళ రొయ్యల పచ్చడి చూద్దామా? రొయ్యల్ని ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఇక్కడ పేగు ఉంటుంది, కట్ చేసి తీసాను. నేనైతే శుభ్రం చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. పెట్టుకున్నామండి. ఇందులో రొయ్యలు కాస్త ఫ్రై చేసుకోవాలి, అంటే ఏమీ ఆయిల్ వేయలేదు. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయినాయండి రొయ్యలు. మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. కప్పు ధనియాలు, కప్పు జీలకర్ర, 2 ఇంచుల దాల్చిన చెక్క, 10 లవంగ మొగ్గలు, లాలిక్కాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మనం ఫ్రై అయిపోయినాయండి. చల్లారాక మిక్సీ పట్టుకుందాం. 1 కేజీ ఆయిల్ వేసుకుని ఈ నూనె కాగకండి చల్లారనిద్దాము. దీన్ని పక్కన పెట్టుకుందాము. 1/2 కేజీ ఆయిల్ వేస్తానండి ఇందులోను. ఇప్పుడు ఇందాక రొయ్యలు ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇది పల్లి ఆయిల్ అండి, అందుకే పెద్ద ముక్క పెట్టాను, పొంగుతుందని. అయిపోయిందండి. ఒక ప్లేట్లో తీసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యిందండి, బ్రౌన్ కలర్ వచ్చింది. దీన్ని చల్లారనిద్దాము. రొయ్యల్లోకి నిమ్మరసం అండి, 3 కాయలు నిమ్మరసం తీసుకున్నాను, వడగట్టుకోవాలి. వెల్లుల్లిపాయ ఫ్రై చేసుకున్నాం కదండి, ఈ పచ్చిరొయ్యల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ అండి ఎండబెట్టి ఇది మిక్సీ పట్టుకున్నాను, ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. ఇది మెంతులండి, ఇది మీకు చూపించలేదు. ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇది 1 స్పూను. కారం ఈ కప్పుతో 2 కప్పులు వేసుకోవాలండి. అండి ఈ కప్పుతో తీసుకోవాలి. కేజీకి నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి. ఇవన్నీ మొత్తం కలుపుకోవాలండి, రొయ్యలకు పట్టేలాగాను. వేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము, కాచి చల్లార్చిన ఆయిల్. ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకున్నాము. 3వ రోజున చూద్దాం. ఏ పచ్చడి అయినా సరే నేను 3వ రోజున టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ పచ్చడి ఉందండి, అందుకే నేను మీకోసమని కేజీ రొయ్యలు పట్టాను. పచ్చడి అయిపోయిందండి. పచ్చడి ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోరేజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.